డిసెంబర్ 1వ తేదీన అమావాస్యలోపు తులారాశి వారు ఈ యొక్క పదార్థం తినండి చాలు. ఇక మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. కనుక ప్రతి ఒక్కరు కూడా తులారాశి వారు అమావాస్యలోపు ఈ యొక్క పదార్థం తిని చూడండి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు అమావాస్యలోపు తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహ ఊహించని సంగతులు చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు ఊహించకందని ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటాయి అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇకపోతే తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో వీరికి ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఓర్పుతో లక్ష్య సాధన దిశగా ముందుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ తులారాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితం ప్రారంభంలో తెలుసో తెలియకో తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి ఎంతగానో మేలు చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశివారు తమ యొక్క అంతర్గతం ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. ఈ రాశివారు తన స్వంత వ్యక్తుల వలన ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జీవితంలో ఉన్న బంధువులు కావచ్చు, లేదా ప్రాణ స్నేహితులు కావచ్చు, ఈ విధంగా ఎవరైనా సరే తులారాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. అంటే మీరు ఇలా నమ్మి ఉంచిగా మోసపోవడం అనేది చాలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారి జీవితంలో కూడా ఇలా జరిగేటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా మీరు చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి ముందు మీరు మంచిగానే నటిస్తూ ఉంటారు, కానీ మీ వెనుక ఎన్నో గోతులు తీస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరిని కూడా అంత సులువుగా నమ్మకూడదు. ఎందుకంటే మన ముందర మన మాట వెనక ఇంకో మాట మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనలాంటి పర్సనల్ విషయాలు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. అంటే మన జీవితంలో చాలా మంచిగా ఎదిగిన ఇతరులకు ఓర్వలేక ఉంటారు. అంటే మన ముందర చాలా బాగా నటిస్తూ ఉంటారు, కానీ వారి లోపట కుళ్ళు కుతంత్ర అనేది చాలా ఉంటుంది. మనం ఎదిగినా, మనం చాలా ధనవంతులుగా మారినా, మనకు ఏ పని చేపట్టినా అవి విజయవంతంగా పూర్తి చేసినా కొందరు ఓర్వలేని తనాలు చాలామంది ఉంటారు. కానీ మన ముందర చాలా నటిస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గర మనం ఎవరి విషయాలను కూడా షేర్ చేసుకోకూడదు. ఇక అదే విధంగా ఈ యొక్క తులారాశి వారి జాతకం ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామి తరపు బంధువులు, అలాగే వారి కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మానసిక శోభకు గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వలన మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పురుషులైతే మీరు మద్యపానానికి కొంచెం దూరంగా ఉండాలి. మీరు ఈ సంఘటన గ్రహించి మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత చాలా మంచిది. ఇకపోతే మీరు ఏ కోరిక కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి కొన్ని రోజులు మాత్రం మద్యపానంకు దూరంగా ఉండడమే ఎంతో మంచిది. అలాగే తులారాశికి చెందిన పురుషులు వారి యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది. ఇక ఈ పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. అంటే మీరు పరులు చేసే చోట కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదా ఇక
ఇంతకుముందు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఒక రకంగా మిమ్మల్ని మాత్రం మోసం చేయటానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయటానికి, మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అయితే ఎటువంటి సహవాసాలకు జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితం అనేది ఎంతో సాఫీగా, ఆనందంగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే డిసెంబర్ 1వ తేదీన ఆదివారంతో కలిసి వస్తుంది. కనుక ఈ తులారాశి వారు ఇలా ఈ ఒక్క పదార్థం తిన్నట్లయితే మీ యొక్క జీవితాన్నే మీరే మార్చుకోవచ్చు. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కాబట్టి ఈ తులారాశి వారు మర్చిపోకుండా ఈ ఒక్క పదార్థాన్ని తిని చూడండి. ఇలా తినడం వల్ల మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలా చేసుకోవచ్చు. కనుక ఈ తులారాశి వారు ఎవరైతే పురుషులు కానీ, స్త్రీలు కానీ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ యొక్క పదార్థాన్ని తినండి. అయితే ఈ తులారాశి వారు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా పఠించిన తర్వాత ఈ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి. ఈ విధంగా మీరు అమావాస్యలోపు ఏ రోజైనా సరే ఇలా బెల్లం ముక్క అంటే అనేది చాలా శ్రేష్టమైనది. ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భంలో మనం బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం. అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం. అలాగే తీపి పదార్థం కూడా, అంటే మన జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను ఇస్తుంది. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు ఈ నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారికి సంబంధించిన ఎటువంటి వారైనా అమావాస్యలోపు ఏ రోజైనా మీకు వీలున్న రోజు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఈ తీపి పదార్థాన్ని స్వీకరించండి చాలు. ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. 7 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇక మీరు శుభ ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటి కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఎవరైతే ఈ తులారాశి వారు స్త్రీ అయినా పురుషులైనా మర్చిపోకుండా ఈ అమావాస్య లోపు ఎప్పుడైనా ఈ పదార్థాన్ని తినడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై కూర్చుంటుంది. ఇక మీ జీవితానికి మీ యొక్క డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి.